దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా క్షీణించింది. దీంతో కాలుష్య నివారణకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అత్యవసర చర్యలను కొనసాగించాలా వద్దా అని సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు రానుంది. అయితే దీపావళి పండుగ తర్వాత నగరంలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. ఇక ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో 200 నుండి 300 మధ్య ఏక్యూఐ స్థాయిలను నమోదయ్యాయి. అయితే కొన్ని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో గాలి చాలా పేలవమైన విభాగంలోనే కొనసాగుతుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్సీఆర్ గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను అమలు చేస్తున్నారు. ఈ రూల్ అమలులో ఉన్నప్పుడు అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం లేదా ఎల్ఎన్జీ, సిఎన్జీ, BS6 డీజిల్ లేదా ఎలక్ట్రిక్ లాంటి ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలు మినహా ట్రక్కుల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో ఏక్యూఐ 318గా నమోదైంది. మరోవైపు కాళింది కుంజ్ సమీపంలో యమునా నదిపై విషపూరిత నురగలు వచ్చింది. ఇది నీటిలో అధిక కాలుష్య స్థాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ నుండి గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.